డెవలప్మెంట్ చేసిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. మేమే డెవలప్మెంట్ చేసాం, జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశారు అంటున్నారు. డెవలప్మెంట్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ డెవలప్మెంట్ మీకు కనిపిస్తుందా? ఇక్కడ లేదు కదా. ఇక్కడ ఎలా ఉందో ప్రస్తుత గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇలా ఉంది. ఏం చేశారో ఒక్కటి మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. మేమంటే ఒక ఏరియాలో ఉంటాము, మీరు స్టేట్ వైజ్ తిరుగుతూనే ఉంటారు. మీకు ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా చెప్పండి? మీకు ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపిస్తే పలానా చోట డెవలప్మెంట్ చేశారు, మీరు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి ఇలా చెప్తున్నారని మీరు మమ్మల్ని క్వశ్చన్ రైజ్ చేయడానికి ఉంటుంది. ఎక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంది? ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక ముసలాం దగ్గర ఎక్కడ జరుగుతుంది చెప్పండి? పిల్లవాళ్ళకి వస్తే అమ్మఒడి వేస్తున్నామంటున్నారు. ఎంతమందికి అమ్మఒడి పడింది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు. లాస్ట్కి అప్పుడు జగన్ 2000 తగ్గించాడు, జగన్ లంచం జగన్ ఖర్చులకి 2000 తగ్గించారు అని మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక 2000 ఎందుకు తగ్గించిందండి? 2000 ఎందుకు తగ్గించింది? 15,000 అని చెప్పి ప్రామిస్ చేసినప్పుడు 15,000 వేయాలి కదా. 13,000 ఎందుకు వేశారు? ఎంతమందికి ఉంటే అంతమందికి ఎంతమందికి ఎక్కడ వేశారండి? ఇప్పుడు 4 కుటుంబాలు ఉంటే 4 కుటుంబాల్లో 2 కుటుంబాలకు వేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్త అనుకున్న వాళ్ళకి లక్షల్లో పడిపోయినాయండి. ఎంతమంది అన్నా కానీ వాళ్ళు అనర్హులైనా సరే వాళ్ళ పార్టీ అనుకుంటే వేశారు. మేము అలా చూడలేదు. మేము అన్ని పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అందరికీ ఇచ్చారు. నేను వైఎస్ఆర్ కార్యకర్తని, కానీ నాకైతే ఎప్పుడు అమ్మఒడి పడలేదు జగనన్న హయాంలో. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చినాక పడింది. నేను అది కూడా చెప్తున్నాను. అలా ఇలా ఏం కాదు, జగనన్న ఉన్నప్పుడు నాకు అమ్మఒడి పడలేదు. కానీ అర్హత ఉంటే వేస్తాము అన్నారు. నాకు ఆ రోజు కొంచెం వేరే ల్యాండ్ అనేది నా పేరు మీద ఉంది అని చెప్పి జరిగి పడలేదు. అయినా కూడా మేము దానికి ఏం ఫీల్ అవ్వలేదు. నాకు జగనన్న అమ్మఒడి వేసినా వేయకపోయినా జగనన్నకే మా ఓటు. కానీ మీరేం జగనన్నకు ఓటు వేస్తామంటున్నారు, కానీ వాళ్ళు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాము మేము ఉంటామండి. మొన్న గ్యాంబ్లింగ్ చేసి గెలుద్దాం అనుకుంటే ప్రజలేమి ఈసారి పిచ్చి కుక్కల్లాగా వాళ్ళకు ఓట్లు వేసే ఇదిలో అయితే లేరు. 2029లో జగనన్న సీఎం గా గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు ఏ గతి పడతాడో ఆ రోజు చూస్తాము. మీరేమో ఇంత చంద్రబాబు నాయుడు ఎట్లా అంటున్నారు, కానీ వాళ్ళు రెడ్ బుక్ పరిపాలన అనేది మేము చేస్తాం. రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టి అరాచకంగా లోపలేస్తున్నారు. ఈ రోజు మనం దారిన వెళ్తూ ఉంటాము, ఒక కుక్కను మనం సైలెంట్ గానే ఉంటుంది, దాని మీద రాయేస్తే మన మీద తిరగబడుతుంది కదా. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు మనం ఎందుకు అని అన్న సైలెంట్ గా ఉన్నాడా ఆ టైంలో? కానీ మీరు వేశారు రాయి, తిరిగి మన మీదకి వస్తుంది కదా, తీసుకుంటాము, తిరిగి ఇచ్చేస్తాం కదా. డెవలప్మెంట్ అన్నాడు, అమరావతి రాజధాని చేస్తానన్నాడు. 18 నెలలు ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? రేకుల చెట్ల వైజాగ్ లో వైజాగ్ ని చేస్తానన్నాడు. వైజాగ్ ని క్యాపిటల్ చేస్తానన్న జగనన్నను కట్టి ఇది కట్టాడు అంటున్నాడు. ఈ రోజు విలాసవంతంగా వెళ్ళి ఎవరు వాడుకుంటున్నారు? గవర్నమెంట్ వాడుకుంటుందా, మా జగనన్న వాడుకుంటున్నాడా చెప్పండి? జగన్ ఇలా కట్టించాడు ఇన్ని లక్షల కోట్లు వేస్ట్ చేశాడు అని అన్నారు. అదేం జగన్ వాడుకోవట్లేదుగా, ఈ రోజు గవర్నమెంటే వాడుకుంటుంది. ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రికి అదే గతి అవుతుంది కదా ఈ రోజు ఉండటానికి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిస్తే కూడా గెలవలేకపోయారు. ఆ రకంగా గెలిచారు మోసం చేసి. ఈ రోజు సింగిల్ గా గెలవమనండి, సింగిల్ గా గెలిచి మేము గెలిచాము అని అంటే మేము ఒప్పుకుంటామండి. అప్పటి వరకు వాళ్ళ గెలుపు అనేది ఓటమితో సమానమే మాకు. ఈ రోజు మేము ఓడిపోయినా గెలిచినా ఒక రెడ్డి గారి